వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ డాక్టర్ గారు ఉన్నారండి, ఆయుర్వేదిక్ వైద్య స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన ఎవరో నేను ఇప్పుడే రివీల్ చేసేస్తున్నాను. ఎవరు అని మీరందరూ ఆతృతంగా చూస్తుంటారు. నోరిజీ ప్రదీప్ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారండి. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఇంటింటికి 2-3 ఉంటున్నారండి. అసలు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తినకూడదు అని అంటున్నారు, ఉత్త చపాతీల మీదే బతకాలా అని అంటున్నారు, రైస్ తినకూడదు అని అంటున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు తినకూడదు, జామకాయలు తినొచ్చు అంటున్నారు. ఇష్టమైనవి ఏం తినలేకపోతున్నాం అంటున్నారు. అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఇన్సులిన్ ఎంతవరకు ఉంటే మంచిది, ఆయుర్వేదంలో ఏదైనా మంచి టాబ్లెట్స్ ఉంటే ఏదైనా చెప్పండి, ఇంటి చిట్కా ఏదైనా షుగర్ ఎక్కువైనా కూడా అప్పటి వరకైనా కొంచెం ఉపశమనం ఉండే విధంగా అని అడగమంటున్నారు. అది కూడా కాస్త వివరించేయండి. డయాబెటీస్ ఏదైతే ఉందో మధుమేహ వ్యాధి, మన శాస్త్రంలో దీనికి కారణాలు చెప్పారు. కారణాలు ఏంటంటే ఆశయాసుఖం స్వప్నసుఖం దధి గ్రామ్యోదకాన్ ప్రసాన్ పయాంసి నవాన్నపాన గుడవైకృతంచ కఫకృత్య సర్వం ప్రమేహ హేతు. అంటే బాగా ఆశయాసుఖం అంటే చక్కటి సోఫాల మీద బాగా కూర్చోడం, బాగా నిద్రపోవడం, పెరుగు తినడం, మెరైన్ ఫుడ్స్ అంటే సీ ఫుడ్స్ అవి ఉంటాయి అలాంటివి తీసుకోవడం, పెరుగు బాగా అంటే పాలతో చేసిన పదార్థాలు బాగా తీసుకోవడం, నవాన్నపాన అంటే నవధాన్యాలు ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి బాగా తీసుకోవడం, ఎక్కువ శాతంలో తీసుకోవడం, లేదా కొత్త ఆహారం తీసుకోవడం అంటే కొత్త బియ్యం అలాంటివి తీసుకోవడము. గుడవైకృతం అంటే అప్పట్లో గుడంతోనే చేసేవాళ్ళు స్వీట్స్, అంటే అన్ని రకాల స్వీట్స్. కఫకృత్య సర్వం ఏదైతే తినగానే కఫాన్ని పెంచుతాయో అవన్నీ కారణాలైతే ఈ మధుమేహ వ్యాధికి. మనం వీటిని కనుక మనం దాన్ని కొంచెం తగ్గించుకుని తింటే కనుక ఆ పదార్థాన్ని ఖచ్చితంగా మీకు డయాబెటీస్ రాకుండా చూస్తే. వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ చెప్పిన పదార్థాలు తినకూడదు. అంటే అందరికీ స్వీట్స్ ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. స్వీట్స్ అతిగా తినడం వల్ల షుగర్ వచ్చేసింది అని అనుకుంటారు, అట్లా ఏమి ఉండదు. శరీరంలో ఒక పర్టికులర్ దీనివల్ల ఆ కఫం ఎక్కువయ్యి మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. ఆ వేడిని తగ్గించగానే ఆమం ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒకటి ఆహారం సరిగ్గా అరగాలి, అరగని ఆహారం ఏదైతే శరీరంలో ఉండిపోతుందో అదే రోగాలకి కారణం. అది ఈ మధుమేహానికి కూడా అదే కారణం. దాన్ని మధుమేహం ప్రమేహం ఏదైతే అంటారో ఆ మేహం అనేది సరిగ్గా డైజెస్ట్ కాని ఐటమ్ అనమాట. దానివల్ల అది కనుక శరీరంలో రసరక్త మాంసమేద అస్థి మధ్య శుక్ర ఎక్కడున్నా కూడా మీరు కనుక చేస్తే కనుక అది అక్కడ ఆగిపోతే కనుక డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు దీన్నే ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటున్నారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేసే అంటే తగ్గించే ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఆ ఫుడ్ వల్ల ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్సులిన్ ఉన్నా కూడా మీకు షుగర్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో ఆ డయాబెటీస్ టైప్ 2 అంటారు. టైప్ 1 డయాబెటీస్ ఏమో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ కాకపోవడం అనేది టైప్ 1 డయాబెటీస్. సో ఆయుర్వేద ప్రకారం ఈ డయాబెటీస్ ఎట్లా ఉంటుందంటే అది శరీరంలో అన్ని టిష్యూస్లోకి వెళ్తుంది, అంటే రసరక్త మాంసం మేధాస్తి మధ్య శుక్రలో వెళ్తుంది. కానీ మనకున్న టెస్ట్లన్నీ ఏమున్నాయి, కేవలం రక్తంలో ఉండే టెస్టే ఉంది. అంటే ఇప్పుడు హెచ్బిఏవన్సీ కానివ్వండి, లేకపోతే గ్లూకోజ్ టెస్ట్ ఇన్ బ్లడ్ కానివ్వండి, లేకపోతే ఇన్సులిన్ బ్లడ్ కానివ్వండి, ఇవన్నీ మనం కేవలం ఒకటే చోట చూస్తున్నాం. అంటే 7 అంతస్తుల మేడలో మనం డయాబెటీస్ ఉందా లేదా, దొంగ ఉన్నాడా లేదా, లేకపోతే కంట్రోల్లో ఉన్నాడా లేదా చూడడానికి కేవలం ఒకటే అంతస్తుని చేస్తున్నాం. దాని వలన ఏమవుతుందంటే అంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి షుగర్ అంతా కంట్రోల్లో ఉంది అని అనుకుంటారు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే వస్తాయో అవి కేవలం దేనివల్ల వస్తాయంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మిగతా చోట అంటే ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లం వచ్చేది మాంసంలో ఉండే కఫం వల్ల, అంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ సర్క్యులేషన్ టువర్డ్స్ హార్ట్.
దీనివల్ల వస్తుంది. అలాగే కిడ్నీలో ప్రాబ్లం, కిడ్నీలో సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం. అలాగే మీకు గనుక అది మేధోధాతు అంటే ఫ్యాట్ టిష్యూలో కనుక వస్తే కనుక కిడ్నీలు పాడవుతాయి. మీకు న్యూరలాజికల్గా పాడవాలి అంటే కూడా ఎడిపోస్ టిష్యూలో కనుక షుగర్ ఎక్కువ అయితే కనుక మీకు నర్వైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కాళ్ళు మంటలు రావడం కానీ డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో ఇవన్నీ కారణాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కేవలం బ్లడ్లో మనం షుగర్ లెవెల్స్ చూడడం, వేరే చోటు చూడకపోవడం వల్ల వస్తున్నది ప్రాబ్లమ్స్. సో ఆయుర్వేదం దీనికి ఏం చెప్తుందంటే ఈ ఆహారం ఏదైతే కఫంతో కూడిన ఆహారం ఉందో అవి తగ్గించాలి. అంటే మీరు చూడండి, సింపుల్గా చెప్పాలంటే మన స్టేపుల్ ఫుడ్ ఏదైతే రైసో వీటో ఏదైతే ఉంటుందో అది ముందర ఏం చేసేవాళ్ళం మనం, మన అంటే పూర్వ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బాగా ఎక్కువ తినేవాళ్ళు, అలాగే బాగా ఎక్కువ పని చేసేవాళ్ళు. సో ఇన్కమింగ్ ఏదైతే బాగా షుగర్ ఉండేదో బాగా పనిచేయడం అవుట్ గోడింగ్ కూడా వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం వాళ్ళు తినే దాంట్లో 1/5 తింటున్నాం కానీ 100th కూడా పని చేయట్లేదు. దానివల్ల కూడా షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కనుక చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఆహారం ఏదైతే ఉందో అవన్నీ తగ్గించుకోగలిగితే కనుక మీరు ఖచ్చితంగా డయాబెటీస్ని రివర్స్ చేసుకోగలరు. ఆయుర్వేదంలో చాలా మందులు ఉంటాయి దీనికి, కానీ మీరు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకుని అవి వాడితే కనుక మీకు చక్కగా డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని కాంప్లికేషన్స్ నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటివన్నీ మీకు ఈజీగా వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.